నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉగ్రవాద తండాలకు వెన్నుదన్నుగా నిలిచిన తాలిబన్ల చేతులకే ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ చిక్కింది. 20 ఏళ్లు అమెరికా కనుసన్నల్లో నెట్టుకొచ్చిన ఆఫ్ఘన్ ప్రజా ప్రభుత్వం చేతులెత్తేసింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పలాయనంతో తాలిబన్లు ఏకపక్ష విజయం సాధించారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం సరిహద్దులు దాటేందుకు నరకం చవిచూస్తున్నారు. ప్రపంచం గుండెల్లో ఉగ్ర బాంబులై పేలిన తాలిబన్ చరిత్రను తలుచుకుని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశంగా భారత్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దౌత్యం, సైన్యం, రాజకీయంగా ఎలాంటి అప్రమత్తత అవసరం? ఇదే అంశంపై ఇవాల్టి మన ప్రతిధ్వని. ఇక మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రక్షణ సలహాదారుగా పనిచేసిన కేసీ రెడ్డి గారు, నమస్తే అండి. అలాగే సిక్కిం విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రం నిపుణులు డాక్టర్ గద్దే ఓం ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. ముందుగా కేసీ రెడ్డి గారు, అంతర్జాతీయ రాజకీయాల్లో ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న భౌగోళిక ప్రాధాన్యత ఏంటి? ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? ఆఫ్ఘనిస్తాన్ మీరు చెప్పినట్టు సెంట్రల్ ఏషియాకి, సౌత్ ఏషియాకి దట్ ఈస్ అది కనెక్షన్ పాయింట్. అది అందుకని సెంట్రల్ ఏషియాలతో ట్రేడ్ కానీ, బిజినెస్ కానీ, ఏ రకమైన సంబంధాలు చేయాలన్నా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా చేయాలి. ఇప్పుడు పరిణామాలు చూస్తే తాలిబాన్ ఇంతకుముందు కూడా గవర్నమెంట్లో ఉంది 1995 to 2001. అప్పుడు అమెరికా సహాయంతో మిగతా 36 నాటో దేశాలు కలిసి తాలిబాన్ని మీద దండెత్తి మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ గవర్నెన్స్ని తీసి ఒక డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. దానిలో అష్రఫ్ ఘనీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. కానీ తాలిబాన్ మాత్రం పూర్తిగా కంట్రోల్లో రాలేదు. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఫామ్ అయిందో వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మళ్ళీ రీగ్రూప్ అయ్యారు. అవి గవర్నమెంట్ ఫోర్సెస్ మీద అటాక్స్ మొదలుపెట్టారు. దీంతో అమెరికన్స్కి కష్టమైంది, నాటోకి కష్టమైంది, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి కష్టమైంది తాలిబాన్. ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటంటే యుఎస్ పాలసీ ఆఫ్ఘనిస్తాన్లో చాలా మార్పులు వచ్చినాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే జో బైడెన్ ముందు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన అమెరికా ప్రజలు ఒక రకమైన ఓటు కోసం చెప్పాలంటే ఎందుకు అమెరికన్ జవాన్లు ఇతర దేశాల గురించి చనిపోవాలి, అది మానిపించాలని చెప్పేసి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో 2600 అమెరికా జవాన్లు చనిపోయారు. ఇంకా ముందు ఏ అమెరికా జవాన్లు చనిపోయినాక లేదు అని చెప్పి దాని గురించి అక్కడి నుంచి ఫోర్సెస్ అన్ని విత్డ్రా చేయాలని చెప్పి ఆయన ప్రతిపాదన చేశాడు. తర్వాత దాని ఫాలోఅప్ యాక్షన్తోనే తాలిబాన్తో సంప్రదింపులు జరిగినాయి. ఒక డీల్ 2020 ఫిబ్రవరిలో అమెరికా స్పెషల్ ఎన్వాయ్ మధ్య తాలిబాన్ రిప్రజెంటేటివ్ మధ్యన ఒక డీల్ జరిగింది. దానిలో ముఖ్యంగా ఏంటంటే తాలిబాన్లు అడిగింది, బికాజ్ ఆఫ్ఘన్ సెక్యూరిటీ ఫోర్సెస్కి అంత స్తోమత లేదు, తాలిబాన్ ఎదుర్కొనే స్తోమత అంత లేదు. కానీ అమెరికా సహాయం, నాటో సహాయంతో ఆఫ్ఘనిస్తాన్లో ఒక సెక్యూరిటీ ఫోర్సెస్ని తయారు చేశారు. వాళ్ళు క్లెయిమ్ చేయడం ఒక 3 లక్షల మంది ఆఫ్ఘన్ ఫోర్సెస్ని తయారు చేస్తారని చెప్తారు. వీళ్ళకి కావాల్సిన సామాగ్రి, వీళ్ళకి కావాల్సిన వెపన్స్, వీళ్ళకి కావాల్సిన శిక్షణ అదంతా కూడా అమెరికన్ నాటో సహాయంతో జరిగింది. దాంతో పైగా వీళ్ళకి సహాయంగా అమెరికన్ ఎయిర్ రైడ్స్, వైమానిక దాడులు, నాటో అమెరికా ఈ దాడుల వల్ల తాలిబాన్ ముందుకు వెళ్ళలేకపోయింది. వాళ్ళు అటాక్స్ చేయలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే కొంత కంట్రోల్గానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకున్నారో, అమెరికన్ పాలసీ చేంజ్ అయిందో విత్డ్రా చేస్తామని, ఇంతకుముందు మొట్టమొదటిలో చూస్తే 12,000 మంది ఉండేవారు, అంటే 12 బెటాలియన్ దగ్గర దాన్ని 6,000కి రెడ్యూస్ చేయాలని చెప్పేసి ఈ ప్రతిపాదన చేశారు. ఇప్పుడు 2020 డీల్లో చూస్తే తాలిబాన్లు అమెరికా సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి తగ్గించాలని ఒక ప్రతిపాదన చేశారు. దానికి అమెరికన్స్ ఒప్పుకున్నారు. అలాగే ఒక 5,000 మంది ఆఫ్ఘన్ ఫైటర్స్, తాలిబాన్ ఆర్మీ తాలిబాన్ టెర్రరిస్ట్ అన్నారు వాళ్ళని,
వాళ్ళు ఆఫ్ఘన్ జైల్లో ఉన్నారు. వాళ్ళని అలాగే తాలిబాన్ తీసుకున్నది ఒక 1000 ఆఫ్ఘన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళ చేతిలో ఉంది. ఈ ప్రిజనర్స్ ఆఫ్ వార్ బేసికలీ దే వాంటెడ్ టు ఎక్స్చేంజ్ వీళ్ళిద్దరిని, అంటే తాలిబాన్లు ఎవరైతే ఆఫ్ఘన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నారో, ఆఫ్ఘన్ జైల్లో ఉన్నారో వాళ్ళని ఆఫ్ఘన్ గవర్నమెంట్ వదలాలి. అలాగే ఆఫ్ఘన్ సెక్యూరిటీ ఫోర్సెస్ 1000 మంది ఉన్నారు తాలిబాన్తో, వాళ్ళు వదలాలి. అది ఒప్పుకున్నారు. ఓకే. అది కాకుండా అమెరికా చాలా మట్టుకి శాంక్షన్స్ పెట్టారు అమెరికా ఈ తాలిబాన్ల మీద. అవి కూడా మేము తగ్గిస్తామని చెప్పి ఒప్పుకున్నారు. అలాగే యుఎన్ శాంక్షన్స్ కూడా ఉన్నాయి తాలిబాన్ మీద, అది కూడా తగ్గించడానికి ఒప్పుకున్నారు. ఇన్ని ఒప్పుకున్నా కానీ మళ్ళీ బైడెన్ వచ్చిన తర్వాతనే అది ఇంప్లిమెంట్ చేశాడు, ఆయన అమలుపరిచాడు. ఇంతకుముందు తీసినాయి దాంతో వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం అమెరికన్ అథారిటీస్ ఏం చెప్పారంటే ఆ గవర్నమెంట్, ఆఫ్ఘన్ గవర్నమెంట్ ఇంకా నెలలు ఉంటుంది, ఒక 4-5 వీక్స్ ఉంటుంది ఈజీగా అని చెప్పి చెప్పుకొచ్చారు. ఓకే. అది మరి విత్రాజైనాకు చెప్పారో లేకుంటే నిజంగానే వాళ్ళు మిస్టేక్ చేసుకుని వాళ్ళ ఎస్టిమేట్ తక్కువ ఉందో తెలియదు. మొత్తం మీద చెప్పాలంటే ఆ క్యాలిక్యులేషను ఇట్ వెంట్ రాంగ్. తాలిబాన్ వితిన్ 1 వీక్లో మొత్తం అంతా ఆక్యుపై చేశారు. కాబుల్ కూడా ది కాట్ హోల్డ్ ఆఫ్. అంచేతనే ప్రెసిడెంట్ హ్యాస్ టు రన్ అవే. అష్రఫ్ ఘనీ హీ హాజ్ గాన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. హీ వాంటెడ్ టు ల్యాండ్ ఇన్ అక్కడ తజికిస్తాన్లో ల్యాండ్ అవుదాం అనుకున్నాడు. తజికిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దెన్ ఆయన ఒమాన్ వెళ్ళాడు. ఒమాన్ నుండి మళ్ళీ యుఎస్ వెళ్దామని. రైట్. ఇవన్నీ కారణాలు, ఇవన్నీ బహిర్గతంగా ఉన్న కారణాలు. అంతర్గతంగా చాలా కారణాలు ఉన్నాయి చెప్పాలంటే. తాలిబాన్ ఎందుకు సక్సీడ్ అయిందంటే గద్దే ఓంప్రసాద్ గారు, ఈ తాలిబాన్ల తోట రాజ్యంతో మధ్య ఆసియా, దక్షిణాసియా దేశాల రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపై ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల ప్రభావం ఎలా ఉండొచ్చు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మనం అంచనా వేసే ముందు కేసీ రెడ్డి గారు చెప్పిన పాయింట్స్ కి నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. అంతర్జాతీయంగా ఆఫ్ఘనిస్తాన్ అన్నది ఇప్పుడే కాదు, 19వ శతాబ్దం నుంచి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. అంతకుముందు గ్రేట్ గేమ్ అని 18వ శతాబ్దం చివరిలో 19వ శతాబ్దం మొదట్లో జరిగింది. ఇది రష్యాకి బ్రిటన్కి మధ్యలో జరిగినటువంటి ఒక రకమైనటువంటి కోల్డ్ వార్. రైట్. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన నియంత్రణ చేద్దామని రష్యా, ఆఫ్ఘనిస్తాన్ పైన ఒకవేళ నియంత్రణ కోల్పోతే రష్యా ఇండియాకి ఎంటర్ అవుతుందని చెప్పేసి బ్రిటన్ రెండు కూడా చాలా కొట్లాడుకున్నాయి ఆఫ్ఘనిస్తాన్ పైన. ఆఫ్ఘనిస్తాన్ బ్రిటన్ వార్ అయింది. తర్వాత బోర్డర్స్ డిమార్కేట్ అయ్యాయి. ఆ బోర్డర్స్ లో రష్యాకి చెందినటువంటి కొన్ని ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్ కి సరిహద్దులుగా ఏర్పడ్డాయి. సో ఆఫ్ఘనిస్తాన్ ని మనం అర్థం చేసుకోవాలంటే దాని చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. వాటి చరిత్రలోకి వెళ్తే చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకు అంత సమయం లేదు కాబట్టి డైరెక్ట్ గా తాలిబాన్ దగ్గరికి వద్దాము. ప్రస్తుతం తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన కంట్రోల్ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది, చేసింది కూడా ఆల్రెడీ. అయితే ఆఫ్ఘనిస్తాన్ కు ఉన్నటువంటి బోర్డర్స్ అటు సెంట్రల్ ఏషియాలో తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ వీటితోటి దాదాపు 2400 కిలోమీటర్ల బోర్డర్స్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇటు చైనా తోటి దాదాపు 90 కిలోమీటర్ల బోర్డర్స్ ఉన్నాయి. అటు కిందికి వస్తే ఇరాన్ తోటి దాదాపు 900 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. ఇక ఎక్కువ బోర్డర్ పాకిస్తాన్ తోటి ఉంది. 2600 కిలోమీటర్ల బోర్డర్స్ పాకిస్తాన్ తోటి షేర్ చేసుకుంటా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ రావడానికంటే ముందు అంటే గత సంవత్సరం కాలం నుంచి కూడా తాలిబాన్ వివిధ దేశాలలో తిరుగుతూ, ముఖ్యంగా రష్యాలో మాస్కోలో, తర్వాత ఇక్కడ టెహరాన్లో, ఇరాన్లో టెహరాన్లో, తర్వాత అష్గాబాద్ లో వాళ్ళు సెంట్రల్ ఏషియన్ లీడర్స్ ని రష్యా తోటి సంప్రదించారు, సెంట్రల్ ఏషియా లీడర్స్ తో సంప్రదించారు, తర్వాత ఇరాన్ తోటి సంప్రదించారు. సో ఈ టేక్ ఓవర్ కంటే ఒక సంవత్సరం ముందు కాలం నుండి కూడా తాలిబాన్ ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. వాళ్ళకి దౌత్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆఫ్ఘనిస్తాన్ నేబర్స్ తోటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ మధ్యనే గత 1 వీక్ వారం రోజుల కింద తాలిబాన్ ప్రతినిధులు మాట్లాడుతూ చైనా తోటి మేము సత్సంబంధాలను కోరుకుంటున్నాము, చైనాలో ఉగేర్ ప్రావిన్స్ లో జరుగుతున్నటువంటి మానవ హక్కుల హరణను
మేము పట్టించుకోము, చైనాకు వ్యతిరేకంగా ఉగ్రలో తీవ్రవాదులకు మేము సహాయం చేయము అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ప్రతిగా చైనా మాకు ఆర్థికంగా సహాయం చేయాలి, మాకు ఆయుధాలను సరఫరా చేయడం కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి చేయాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ టేక్ ఓవర్ కంటే ఒక సంవత్సర కాలం ముందు నుంచి కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వస్తూ ఉన్నారు. అది అంతేకాకుండా టేక్ ఓవర్ కావడానికంటే ముందు వాళ్ళు మొట్టమొదటిగా ఈ బోర్డర్స్ అన్నిటిని కంట్రోల్ చేశారు. తజికిస్తాన్ బోర్డర్ తోటి, తర్వాత ఉజ్బెకిస్తాన్ బోర్డర్ తోటి, తర్వాత తుర్క్మెనిస్తాన్ బోర్డర్ని, ఇరాన్ బోర్డర్ని వాళ్ళు ఫీల్ చేశారు. ఆ ఫీల్ చేయటం వల్ల వాళ్ళు ఆ దేశం నుంచి ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ తెగలు, ఉజ్బెక్ కానివ్వండి, అటు ఇరాన్ బోర్డర్లో ఉన్న హజారా కానివ్వండి, అటు తుర్క్మెనిస్తాన్ బోర్డర్లో ఉన్న ప్రజలకు కానివ్వండి, తర్వాత ఉజ్బెక్స్కి కానివ్వండి, వాళ్ళకు ఆ దేశాల నుంచి ఎలాంటి సహాయం రాకుండా అడ్డుకున్నారు. రైట్. అంతేకాకుండా 1995 తర్వాత నార్థన్ అలయన్స్ వాళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం గా ఏర్పడింది. నార్థన్ అలయన్స్ ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, హజారా ప్రాంత ప్రజలతో కూడుకున్నటువంటి ఒక సమ్మేళనం. రైట్. వాళ్ళు తాలిబాన్ కు వ్యతిరేకంగా చాలా కొట్లాడినారు. సో ఈ తాలిబాన్ అవన్నీ పునరావృతం కాకుండా వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం ఆ దేశాలతోటి దౌత్యపరంగా సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి మొట్టమొదటి సెంట్రల్ ఏషియా విదేశాంగ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడం కంటే ముందు హస్తగతం చేయడం ఏమంటే, మేము తాలిబాన్ కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళతోటి మేము ఎలాంటి ఘర్షణాత్మకమైనటువంటి వైఖరిని అవలంబించము అని. అంటే అక్కడ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కూడా చాలా చాలా ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ కి ఎలాంటి సముద్ర మార్గం ద్వారా జరిగేటువంటి వాణిజ్యం లేదు. తర్వాత ఉజ్బెకిస్తాన్ లో చాలా ఒక పెద్ద రాజకీయంగా చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. సో ఉజ్బెకిస్తాన్ లో స్టెబిలిటీ రావాలి అంటే తాలిబాన్ దానికి సహాయం చేయాలి. అంటే తాలిబాన్ తోటి సంబంధాలను ఏర్పాటు చేసుకుంటే ఉజ్బెకిస్తాన్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలి. ఈ అమెరికా సైన్యాలు 20 ఏళ్లు తిష్ట వేసినా ఆఫ్ఘనిస్తాన్ లో సుస్థిర ప్రజాస్వామ్యం అనేది నెలకొల్పలేకపోయాయి. ఎందుకు? అమెరికా ఇంట్రెస్ట్ చెప్పాలంటే సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే ఉద్దేశం పూర్తిగా ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. వాళ్ళు లిమిటెడ్ ఆబ్జెక్టివ్తో వచ్చారు ఆఫ్ఘనిస్తాన్లో. అల్ఖైడాని పూర్తిగా అక్కడి నుంచి తీసివేయాలి, అల్ఖైడాని ఏమాత్రం ప్లానింగ్ చేయకుండా ఆపాలనే ఉద్దేశంతో వచ్చారు తప్ప సుస్థిర ప్రభుత్వాన్ని స్థాపించాలి అనే ఉద్దేశం అక్కడ కనపడలేదు. ఎప్పుడైతే వాళ్ళకి అల్ఖైడా న్యూట్రలైజ్ అయిందో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇంకా తగ్గుతూ పోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ పూర్తిగా పోయింది. పైగా వాళ్ళకి తాలిబాన్ వచ్చినా లేకుంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఎష్యూరెన్స్ ఏంటంటే ఏ టెర్రరిస్ట్ గ్రూప్స్ అయితే అమెరికాని టార్గెట్ చేసినాయో వాళ్ళకి మాత్రం షెల్టర్ ఇవ్వకూడదు ఆఫ్ఘనిస్తాన్లో అన్నారు. దానికి తాలిబాన్ పూర్తిగా మేము ఈ అల్ఖైడాకి షెల్టర్ ఇవ్వం, టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఏమి షెల్టర్ ఇవ్వమని ఒక ప్రామిస్ ఇచ్చారు. దాంతో అమెరికన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇంత డబ్బు వేస్ట్ చేయడం అందుకని ఇప్పుడు నియర్లీ $2 trillion దే స్పెంట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ సో ఫార్. 2 trillion. దానిలో చూస్తే మీరు 87 billion ఓన్లీ ఫర్ ద మిలిటరీ ఎయిడ్. ఆఫ్ఘన్ డెమోక్రటిక్ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ తయారు చేయడానికి $87 billion పెట్టారు. ఇవన్నీ కాకుండా అమెరికన్ సోల్జర్స్ చనిపోతున్నారు అక్కడ. ఇవన్నీ అమెరికాకి కావాలా, ఇవన్నీ తప్పనిసరిగా కావాలా లేకుంటే అవాయిడ్ చేయొచ్చా అని ఆలోచించినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ అక్కర్లేదు, మనకు కావాల్సింది మనకు దొరికింది అని చెప్పేసి విత్డ్రా అయిపోయారు ఇప్పుడు. ఓకే. పైగా ఒకటి చూస్తే మీరు జరిగింది 20 సంవత్సరాలు ఉన్నా కానీ ఎందుకు చేయలేకపోరండి. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ని తయారు చేశారు.
కానీ వాళ్ళకి క్రమశిక్షణ అనేది నాట్ అప్ టు ద స్టాండర్డ్స్. ఉన్న వాళ్ళకు కూడా 3 lakhs సోల్జర్స్ తయారు చేస్తామని చెప్పారు. దానిలో 1,60,000 ఓన్లీ యాక్చువల్లీ ఫర్ ఫైటింగ్. మిగతా వాళ్ళు ఫైట్ చేయలేరు. వేరే తాలిబాన్లో 1 lakh ఉన్నా కానీ వాళ్ళందరూ కమిటెడ్. వాళ్ళు ఫైట్ చేయడం చాలా కష్టం వీళ్ళతో. దట్స్ అ బేసిక్ డిఫరెన్స్. దట్స్ వై దానివల్ల తాలిబాన్ ఓడించలేకపోయారు ఇప్పటి వరకు. ఓకే, ఆ కమిట్మెంట్, తాలిబాన్కి ఉన్న కమిట్మెంటు, తాలిబాన్కి ఉన్న సాక్రిఫైస్ సెన్స్ వీళ్ళకి లేదు. అది రైట్. ఓం ప్రసాద్ గారు, ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణ ప్రాజెక్టుల్లో భారతదేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు వాటి రక్షణ భవితవ్యం మాట ఏంటి? ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లో దాదాపు $3 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు దాదాపు 400 ప్రాజెక్ట్స్ లో పెట్టింది. అందులో 400 ప్రాజెక్ట్స్ 34 ప్రావిన్స్లలో స్ప్రెడ్ అయి ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సల్మా డ్యాము, తర్వాత జొరాంగ్ డొలరామ్ హైవే, తర్వాత పార్లమెంటు, పవర్ ప్లాంట్స్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్, హెరిటేజ్, తర్వాత ఎయిర్ కారిడార్స్, హెరాట్ ఢిల్లీ కాబూల్కి మధ్యలో. సో ఈ ప్రాజెక్ట్స్ కి ఫ్యూచర్ ఏంటి అన్నది 2 విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి ఇండియా తాలిబాన్. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. ఇండియా తాలిబాన్ మధ్యలో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, రెండవది తాలిబాన్ పాకిస్తాన్ మధ్యలో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాలపైన ఈ ప్రాజెక్ట్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుందండి. ఒకవేళ ఇండియా కనుక తాలిబాన్ తోటి డిప్లొమాటిక్ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ మధ్యనే తాలిబాన్ ప్రతినిధి మాట్లాడుతూ ఇండియా తోటి మాకు ఎలాంటి గొడవలు లేవు, ఇండియా ఈ ప్రాజెక్ట్ లో కంటిన్యూ కావచ్చు, కాకపోతే మిలిటరీ యాక్టివిటీస్ లో మేము ఒప్పుకోము అని చెప్పి అన్నారు. కాబట్టి ఇండియా తాలిబాన్ సంబంధాలపైన, తర్వాత తాలిబాన్ పాకిస్తాన్ సంబంధాలపైన ఈ ప్రాజెక్ట్స్ యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇండియా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ కనుక తాలిబాన్ ని ఇండియాకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోమంటే కనుక ఈ ప్రాజెక్టులు ఇబ్బందులు పడతాయి. లేకపోతే ఇండియా ఒకవేళ తాలిబాన్ తోటి దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ శాంతి పూర్వకమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కాబట్టి వాటికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఓకే, కేశరెడ్డి గారు, అసలు తాలిబాన్లు ఎలా బలపడ్డారు? ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాప్రభుత్వం పతనం కావడం ఆ దేశంలో అంతర్గతంగా ఎలాంటి మార్పులకు దారితీస్తుంది? చెప్పాలంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అయినా కానీ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అవినీతికి, ఒక రకంగా చెప్పాలంటే అసమర్థతకి చాలా ఎక్కువైందే చెప్పవచ్చు. ఈ జో బైడెన్ ప్రెసిడెంట్షిప్ రాకముందే ఒక ఇన్స్పెక్టర్ జనరల్ రీకన్స్ట్రక్షన్ ఒక ఆయన ఆఫ్ఘనిస్తాన్లో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చాడు. దానిలో కొన్ని విషయాలు చాలా అవినీతి ఆరోపణలు పూర్తిగా సమర్థించినాయి. మొట్టమొదటి చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో 3,50,000 సోల్జర్స్కి శాలరీస్ ఇస్తున్నారన్నారు. దానిలో చాలామంది పేర్లు తప్ప గ్రౌండ్లో జవాన్ లేరని ఒకటి, వాళ్ళ 3,50,000లో కూడా సగం మందే ఫైటింగ్ ఫిట్ అని చెప్పి ఒకటి వచ్చింది. అలాగే ఈ ఎక్విప్మెంట్ కొండంలోనూ కాంట్రాక్టర్లు, అమెరికన్ కాంట్రాక్ట్స్ వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఆలోచించబడి మొత్తం దానిలో కూడా చాలా అవకతవకలన్నీ ఆ రిపోర్ట్లు వచ్చినాయి. ఈ అసమర్థత, అవినీతి ఎక్కువైన తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మీద దెర్ ఈస్ సమ్ రియాక్షన్ ఫ్రమ్ ద పబ్లిక్ కూడా చూశారు. ఏదో డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే మనకేదో ఒరుగుతుందంటే ఏమి కనపడలేదని చెప్పేసి. పైగా ఇది కాకుండా ఈ గవర్నమెంట్లో కూడా ఒక తాటిగా లేరు వీళ్ళు, డిఫరెంట్ గ్రూప్స్. ప్రెసిడెంట్ ఒక గ్రూప్ అయితే మిగతా వీరంతా వార్లార్డ్లు అంతా కలిసి గవర్నమెంట్ చేశారు. ఆ ఎలక్షన్ ఇట్ సెల్ఫ్ చూసుకుంటే మీరు దానిలో చాలా అవకతవకలు ఉన్నాయని ఎలిగేషన్స్ చాలా పెట్టారు. అయినా కానీ ఏదో గవర్నమెంట్ మీద నిలబెట్టారు. వీళ్ళకి అమెరికన్స్ నాటో సపోర్ట్ ఉంటే తప్ప, లేకుంటే వాళ్ళు గవర్నమెంట్ నడిపించే పద్ధతిలో లేకపోయారు. దాంతో ఎప్పుడైతే తాలిబాన్ అటాక్స్ మొదలైనయో వాళ్ళని ఎదిరించే అవకాశం, ధైర్యం, సమర్థత లేకపోయినాయి. ఓకే, అమెరికన్ వైమానిక దాడులు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బలగాలు ఉన్నంతసేపు
ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఆ తాలిబాన్ అటాక్స్ని ప్రతిఘటించింది. ఎప్పుడైతే విత్డ్రాల్ మొదలైందో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ సైన్య బలగాలతో తాలిబాన్ ఎదుర్కోలేకపోయింది. ఓకే, ఓం ప్రసాద్ ఇవి బేసికల్లీ అవినీతి. ఓకే, ఓం ప్రసాద్ గారు, ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర అంతా యుద్ధాలే. అయితే 40 ఏళ్లుగా ఆ దేశంలో ఆధునిక ప్రపంచంతో పాటు ఆఫ్ఘన్ సమాజం మారకుండా అడ్డుపడుతున్న శక్తులేంటి? ఆఫ్ఘనిస్తాన్ సమాజాన్ని మనం అర్థం చేసుకుంటే దీనికి సమాధానం దొరుకుతుందండి. ఆఫ్ఘనిస్తాన్ సమాజంలో దాదాపు 55% జనాభా పస్తూన్, ఆ తర్వాత ఒక 25% జనాభా తాజిక్, ఇంకా మిగతా ఉజ్బెక్ వచ్చేసి ఒక 8%, తర్వాత తుర్కిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు దాదాపు ఇంకో 8%, హజారాస్ ఇంకో ఒక 4%. సో ఆఫ్ఘనిస్తాన్ సమాజం అన్నది చాలా చాలా విడిపోయిన సమాజం. ఆ విడిపోయిన సమాజాన్ని ఏకం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా జరగలేదు. అది పాయింట్ నెంబర్ 1. అలా జరగకపోవడంతో ఆ సమాజాల్లో ఉన్నటువంటి శక్తులు, సాంప్రదాయ శక్తులు అన్నవి చాలా బలంగా తయారైనాయి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో పట్టణీకరణ ఎక్కువ జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో అంటే కాందహార్, తర్వాత కాబుల్, హెరాట్ లాంటి సిటీస్ మాత్రమే డెవలప్ అయినాయి. మిగతా ఆఫ్ఘనిస్తాన్ దాదాపు 3 కోట్ల జనాభాలో దాదాపు 3 కోట్ల మంది వివిధ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చదువు, నిరుద్యోగం, తర్వాత సాంప్రదాయక శక్తులు వీటి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఆధునికతను వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోయినారు. చాలా ప్రయత్నాలు జరిగినాయి 1970లో 80లో, తర్వాత ఈ మధ్య కాలంలో అంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా చాలా చాలా ప్రయత్నాలు జరిగే ఒక ఆధునిక సమాజాన్ని సృష్టించడానికి. కానీ ఆ సాంప్రదాయక శక్తులు అనేవి అడ్డుపడ్డాయి, ఎప్పుడూ అడ్డుపడ్డాయి. ఈ తాలిబాన్ వచ్చిన తర్వాత ఇంకింత అడ్డుపడ్డాయి. సో అదే ఒక ముఖ్యమైనటువంటి కారణం. రెండవ కారణం, ప్రజాస్వామ్యం అన్నది ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో పరిడవెళ్ళలేదు. ప్రజాస్వామ్యం అన్నది ఒక ఆధునిక భావాల్ని తీసుకొస్తుంది సమాజంలోకి. సో ప్రజాస్వామ్యం లేకపోవటం వల్ల ఆధునిక భావాలు సమాజంలోకి ఎంటర్ కాలేకపోయినాయి. సో దానివల్ల వాళ్ళకి స్వతంత్రం అంటే ఏంటో తెలియదు, భావ వ్యక్తీకరణ అంటే ఏంటో తెలియదు, ఆధునికత అంటే ఏంటో తెలియదు. సో ఇవన్నీ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, కేశరెడ్డి గారు, కొంచెం బ్రీఫ్గా అండి. గతంలో తాలిబాన్ల పాలన ఇస్లామిక్ జిహాదీలకు స్వర్గధామం, ముజాహిదీన్లు, అల్ ఖైదా, లష్కర్ సంస్థలను చేరదీసింది. గత అనుభవాల రీత్యా భారత్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంచెం బ్రీఫ్గా. తాలిబాన్లు మనకి థ్రెట్స్ వచ్చింది బేసికల్ అంటే లష్కర్ తైబా, ఇక్కడ మన బోర్డర్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. తాలిబాన్ వీళ్ళకి ఏ రకంగా సహకారాలు అందించకుండా చూడాలంటే మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ తాలిబాన్తో పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ అవర్ పాయింట్ క్లియర్. తాలిబాన్ వైఖరిలో కొంత మార్పు ఉందని చెప్పొచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్నల్ అఫైర్స్లో ఏ కంట్రీ ఇంటర్నల్ అఫైర్స్లో మేము తలదూర్చం, మేము శాంతి భద్రత నెలకొల్పాలని మా ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్లో అంటున్నారు. దాన్ని బట్టి మనం ఎవరైతే మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో లష్కర్ తైబా, జైషే మహమ్మద్ వీళ్ళు ఉన్నారు, కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బోర్డర్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళకి ఏ రకంగానూ సహాయం అందకుండా చేయాలని చెప్పేసి తాలిబాన్ మనం డిమాండ్ చేయొచ్చు. తాలిబాన్ దగ్గర నుంచి ఆ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మనం. ఓకే, రైట్ సార్. అందుకని ఇంతకుముందు అయితే తాలిబాన్ ఎక్స్ట్రీమిస్ట్ గా ఉంది. ఓకే, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. ఆ రకమైన ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నుండి మనకి ప్రాబ్లం ఉండదు, బోర్డర్స్ నుండి. రైట్ సార్. చర్చలో పాల్గొన్నందుకు కేసీ రెడ్డి గారు ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ గద్దే ఓంప్రసాద్ గారు ధన్యవాదాలండి. భారత్ గనక ఆఫ్ఘనిస్తాన్తో శాంతియుతంగా ముందుకెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇప్పుడు ఏవైతే మద్దతిస్తూ ఉన్నాయో, ఇప్పుడు చైనా చూసుకున్నా లేదంటే పాకిస్తాన్ చూసుకున్నా స్నేహపూర్వక హస్తం అందిస్తామని కూడా ఆఫ్ఘనిస్తాన్కి మద్దతు పలుకుతున్నాయి. అయితే భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్తో స్నేహపూర్వకంగా శాంతియుతంగా వెళ్తే గనక, ముందుకు వెళ్తే ప్రాజెక్టులకు సంబంధించి కానీ లేకపోతే దేశానికి సంబంధించి రక్షణకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్తే.